ఒకరోజు రాత్రికి రాత్రే ఒక 6 నెలలు గడిచిపోయినటువంటి ఒక ఇన్సిడెంట్ నిజంగా జరిగిన సంఘటన నేను మీకు చెప్పబోతున్నాను. ఎక్కడో కదండి, ఒక మారుమూల గ్రామం నుంచి, మీ ఊరు మా ఊరు లాంటి ఒక గ్రామం నుంచి ఒక పెద్ద ఆయన ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి కేదార్నాథ్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే దేవాలయం మూసి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అర్చకులు, అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, దేవాలయం మూసేశారు, ఈ సంవత్సరానికి ఇంతే, నెక్స్ట్ ఇయర్ రమ్మన్నారు. సో ఆ పెద్ద ఆయన అక్కడే కూర్చున్నాడు. ఏం చేయాలి అర్థం కాక ఆ పరమేశ్వరుడిని, స్వామి అంతా నీ దయ్యా, ఎందుకు నాకు దర్శనం లేదు అని ఏడ్చేశాడండి. ఆడనే రాత్రికి రాత్రే ఒక 6 నెలలు మాయమైపోయింది అతని జీవితంలో నుంచి. తెల్లవారు లేచి చూస్తే అంతా అయోమయం. దేవాలయం తెరిచున్నారు, ఎక్కడెక్కడ గంటలు గనగన మోగుతున్నాయి. ఆ పరమేశ్వరుడి దర్శనం అయింది. ఎలా జరిగింది అసలు? ఆ పెద్ద ఆయనకు జరిగినటువంటి సంఘటన ఏంటి? నిజంగా జరిగింది ఇది కేవలం ఒక 20-30 సంవత్సరాల క్రితమే. ఇంతకీ ఆ ముసలాయనకు కనబడ్డది ఎవరు? ఇలా చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాల్సినట్టు. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ వచ్చేసి అరుణపారాయణం పూజ అండి. ఏంటంటే నెక్స్ట్ మనం జనవరి 26వ తేదీ 2025వ సంవత్సరమున జనవరి 26వ తేదీ అరుణపారాయణం పూజ కార్యక్రమం అయితే ఉంది. అదే ఈ అరుణపారాయణం సూర్యదేవుల వారికి చేసే అత్యంత శక్తివంతమైనటువంటి పూజ. పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో అయితే జరపబడుతుంది. అది కూడా ఆది శంకరాచార్యులు స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం కూడా ఆ క్షేత్రం ఆవరణంలోనే ఉంది. ఆ క్షేత్రంలోనే ఉందండి. అంత అద్భుతమైనటువంటి క్షేత్ర ఆవరణంలో ఈ అరుణపారాయణం జరుగుతుంది. అరుణపారాయణం పూజ చేయించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి అన్న విషయానికి వస్తే, చాలామంది మనలో చాలామందికి జన్మ నక్షత్రం తెలియదండి. కారణం ఏంటంటే మనం ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అన్నది మనకు తెలియదు. జాతకం తెలియని వాళ్ళు, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే జాతకం తెలుస్తుంది, వాళ్ళకు ముఖ్యంగా ఉపయోగం అండి. జాతకం తెలియని వారు, జాతకంలో దోషాలు ఉన్నవారికి మంచి అవకాశం అన్నట్టు. సో మనకు మన పుట్టిన తేదీని తెలియకపోతే మన జాతకంలో ఏ దోషాలు ఉన్నది మనకు తెలియదు. అలాంటి సమయంలోని ఇలాంటి అరుణపారాయణం పూజ, ఈ పూజ జరిపించుకోవడం వల్ల ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. బాగా గమనించండి. చాలామంది కష్టాల్లో ఎంత ప్రయత్నించినా మన వల్ల కాదు ఆ కష్టాల నుంచి బయటపడడానికి. ఎన్నో సమస్యలు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, అలాగే వృత్తిరీత్యా ఆఫీసులలో టార్చర్ పెడుతుంటారు కొంతమందిని. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే పితృదోషాలండి. పితృదోషాలు ఉండడం వల్ల, అంటే మనం పితృదేవతలకు పిండ ప్రదానం ఇలా చేస్తూ ఉంటాం, కానీ ఆ దోషాలు ఎంత మన పిండ ప్రదానం చేసినా ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఆ దోషం అలాగే ఉండిపోతుంది. ఆ దోషాలు తొలగిపోయి నిజంగా మంచి జరుగుతుంది. అంటే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయండి. చాలామంది మేము పిండ ప్రదానం చేశాము, అన్నీ చేసాము మా పితృదేవతలకు, కానీ మాకు కష్టాలు అలాగే ఉన్నాయి అన్న వాళ్ళు తప్పకుండా జరిపించుకోవాల్సినటువంటి పూజ ఈ అరుణపారాయణం పూజ. ఓకేనా? చాలామందికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే మెంటల్ టార్చర్ ఉంటుంది కొంతమందికి. ఆఫీస్కి వెళ్తే ఎన్నో సమస్యలు, ఎక్కడికి వెళ్ళినా సరే గొడవలు, చికాకులు ఇవన్నీ వస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటన్నిటికి కూడా ఆ భగవంతుడు మీ యొక్క ఏదైతే ఉందో మీ జాతకంలో రవి అంటే సూర్యదోషం ఉంటుంది, రవి దోషం ఉంటుంది. ఆ దోషాలకు ఈ అరుణపారాయణం చేయించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్తారు. ముఖ్యంగా జాతకం తెలియని వాళ్ళు ఉంటారు కదా, పుట్టిన తేదీ వివరాలు తెలియని వారికి దోషాలు తెలియకపోవచ్చు, అంటే ఏం దోషాలు ఉన్నాయనేది. అందుకే ఈ పూజ జరిపించుకోవడం వలన మనకు తెలియకుండా ఉన్న మన జాతకంలో ఉన్న దోషం పోతుంది, ఆర్థికంగా స్థిరపడతాము అని పురాణాలే చెప్తున్నాయండి. ఇక పితృకార్యాలు చేసిన కష్టాలు తీరని వారు తప్పక ఈ పూజ చేయించుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక మనం పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో అయితే ఈ పూజ అయితే జరిపించుకోబోతున్నాము. గరుత్మంతుడు స్వర్గం నుండి అమృతం తెస్తున్నప్పుడు ఇక్కడ ఈ క్షేత్రం ఆవరణంలో ఉన్నటువంటి పినాకిని నదిలో ఒక చుక్క పడిందండి. ఆ నదిలో మునిగిన వాళ్ళందరికీ కూడా యవ్వనంగా మారిపోయేవాళ్ళు, అంటే మళ్ళీ యుక్త వయసుగా మారిపోయేవాళ్ళు. ఇదంతా కూడా ఇక్కడి స్థల పురాణం. ఇంకా చాలా పెద్ద సమాచారం ఉంది. అలాగే ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా శ్రీచక్రం ప్రతిష్ఠించినటువంటి ప్రదేశం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమాచారం ఉంది. వీలైనంత తొందరగా మీ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోండి తొందరగా. కేవలం 1116 రూపాయలు, 1116 రూపాయలు మాత్రమే.
సో వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు ఫోన్ లేదా మెసేజ్ చేయవలసిన నెంబర్ వచ్చేసి 7981961643. ఈ నెంబర్కి చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు అద్భుతాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. నిజంగా జరిగిన సంఘటన. ఒక రోజు రాత్రికి రాత్రే ఒక 6 నెలలు పూర్తిగా మాయమైపోయిందండి. తుడిచిపెట్టుకుపోయింది ఒక్క రోజు రాత్రికే. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా? అవునండి, నిజంగా జరిగింది. మీకు నాకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఎలా జరుగుతాయంటే, స్వామి ఇది జరగకూడదు, ఇలాగే జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుందని మనం పదే అనుకున్నప్పుడు మనకు నచ్చినట్లుగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. సో నిజానికి మనకు నచ్చినట్టుగా కాదు, మనకు నచ్చని విధంగా కూడా ముందు జరిగి ఉంటుంది. కానీ చివరికి మనకు నచ్చినట్టుగానే ఆ కాలం మారుతుంది. ఎందుకు అంటే, ఒక ఇన్సిడెంట్ 2 సార్లు జరిగింది అని అర్థం. మీకు అర్థం కాలేదు కదా? సింపుల్ చెప్తాను. ఏం జరిగిందంటే, ఒకరోజు ఒక ముసలాయన మీ ఊరు మా ఊరు లాంటి ఒక గ్రామం నుంచి బయలుదేరి కేదార్నాథ్ వెళ్ళారండి. ఇది నిజంగా జరిగిన సంఘటనే. కేదార్నాథ్ అంటే తెలుసు కదా, పరమేశ్వరుడు ఉన్నటువంటి ఆలయం. హిమాలయ ఎక్కడో ఉంటుంది, మంచు పర్వతాల మధ్యలో ఉంటుంది, హిమాలయాల దగ్గరలో, హిమాలయాల్లో. అయితే ఈ కేదార్నాథ్ దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ పెద్ద ఆయనకు చేతిలో డబ్బు లేదు, సాయం చేయడానికి ఎవరు లేరు, ఒంటరి వ్యక్తి, ఇంట్లో ఎవరు ఉండరు. ఎప్పటి నుంచో అతని చిన్నతనం నుంచి కూడా కోరిక ఆ కేదార్నాథ్ దర్శించుకోవాలా, ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి అని ఆయనకు, ఆ పెద్ద ఆయనకు. సో ముసలి వయసు, ఇక ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో కూడా గ్యారంటీ లేని సమయంలో ఆదర బయలుదేరి అతను ఏం చేశాడంటే, బయలుదేరి వెళ్ళిపోయాడండి దర్శించడానికి, స్వామిని దర్శించడానికి వెళ్ళాడు. ఆ బస్సు ఈ బస్సు అలా అంత దూరం నడిచి, ఇక్కడికి నడిచి మొత్తానికైతే దేవాలయం చేరుకున్నారు. కేదార్నాథ్ దేవాలయము ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అంతవరకు వెళ్ళారు. మొత్తానికి ఆయన వెళ్ళేసరికి దేవాలయం తలుపులు మూసేయబడ్డాయి. అంటే సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే ఆలయము తెరిచి ఉంటుంది, మిగిలిన సమయం మూసేసి ఉంటారు. ఎందుకంటే మంచు కప్పబడుతుంది, అక్కడ ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో. ఈ పెద్ద ఆయన సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి దేవాలయం తలుపులు మూసేసి ఉన్నారు. అర్చకులు ఏం చేస్తున్నారంటే, బయట క్లీన్ చేస్తున్నారండి. బయట ఇంకా ఎలాగూ దేవాలయం మూసేసాం కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి నీట్గా ఉండాలనేసి బయట అంతా క్లీన్ చేస్తున్నారు అని సర్దుకుంటున్నారు మొత్తం బ్యాగులు అన్నీ. అప్పుడు ఈ పెద్ద ఆయన వెళ్ళారు. ఎవ్వరు లేరు అక్కడ, చుట్టుపక్కల ఎవ్వరు లేరండి. ఈ పెద్ద ఆయన అర్చకులు మాత్రమే ఉన్నారు. అయ్యా ఒకసారి తలుపు తీస్తే నేను ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటాను అని ఈ పెద్ద ఆయన వాళ్ళని అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు పండితులు, ఎవరు ఆ అర్చకులు అన్నారు, అయ్యా పెద్దయ్య చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు నువ్వు, గుడి మూసేశారు, నెక్స్ట్ ఇయర్ రాపోండి దర్శించుకుందరు, మీరు 1 గంట ముందు వచ్చినా కూడా ఎలాగోలా దర్శనం అయ్యేది, గుడి తలుపులు మూసారు కదా అంటే, నా కోసం ఒక్కసారి తెరవండి, అయ్యా స్వామిని చూసి వెళ్తాను అన్నాడు ఆ పెద్ద ఆయన. ముసలాయన అండి, పండు ముసలాయన. అంటే వాళ్ళు అన్నారు, అయ్యా నీ కోసమో నా కోసమో తెరిచేది కాదు, ఇది గవర్నమెంట్ మూసేస్తుంది, గవర్నమెంటే మళ్ళీ తెరుస్తుంది నెక్స్ట్ ఇయర్, మనము వాళ్ళు తెరిచినాక చూడాలి, నెక్స్ట్ ఇయర్ ఇది జరిగేది, ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ ఇయర్ అంటే రేపటి సంవత్సరం రాండి అని ఆ పెద్ద ఆయనకైతే చెప్పారు అర్చకులు. అయితే ఈ పెద్ద ఆయనకి ఏం చేయాలో అర్థం కావడంలే. అంటే ఆ బొందిలో ప్రాణం ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఆయనకి సందేహం. ఈ కిందికి దిగి వచ్చేలోపు చనిపోతానేమో అనే ఉంది అన్నట్టు. చనిపోయేలోపు స్వామిని దర్శించాలి అన్నది ఆయన కోరిక, బలమైన కోరిక, మామూలు కోరిక కాదు, చాలా బలమైన కోరిక అండి. అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అయ్యా మీరు వెళ్ళండి, నేను కొద్దిసేపు ఇక్కడే కూర్చొని వస్తాను అన్నారు. ఎవరు? పెద్ద ఆయన అక్కడ ఉన్నటువంటి అర్చకులతో. సరే పెద్దయ్య ఎక్కువసేపు ఉండొద్దు, ఇక్కడ మొత్తం మంచుతో కప్పబడుతుంది దేవాలయం, చాలా ఇబ్బందులు పడతారు, ఇక్కడ దర్శనం కూడా ఉండదు కదా, ఇప్పుడు రండి మాతో పాటి, రేపు మళ్ళీ వచ్చే సంవత్సరం వద్దురు అన్నారు. లేదండి మీరు వెళ్ళండి అన్నారు. ఆ దేవాలయం దగ్గర కూర్చున్నారండి ఈ ముసలాయన. కూర్చొని బాధపడుతున్నాడు. ఆ పరమేశ్వరుడిని ఒక్కటే అడిగాడు, ఏంటి స్వామి నాకు చావబోయే ముందు కూడా నాకు నీ దర్శనం కలగలేదు, నా జన్మ ఏం జన్మ ఇది అని ఏడ్చేశాడండి. అంటే మనస్ఫూర్తిగా ఆయనకు ఎక్కలేని బాధ వచ్చేసింది ఆ ముసలాయనకు. ఇది నిజంగా జరిగిన సంఘటన, బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను. బాధ వేసింది, ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేశాడు. ఏడ్చిన తర్వాత ఇంకా ఎలాగైనా సరే, తినడానికి తిండి లేకపోయినా, తాగడానికి నీళ్లు లేకపోయినా, ఎలాగైనా సంవత్సరం ఇక్కడే ఉంటాను, మళ్ళీ దేవాలయం తెరిచినప్పుడు నేను దర్శించుకుంటాను అని అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు ఒక సాధువు, సమయం రాత్రి అయిందండి, 6:30 సాయంత్రం 6:30 7 సమయంలో ఒక సాధువు అటుపక్కగా వెళ్తూ ఈ ముసలాయన దగ్గరికి వచ్చి, అయ్యా పెద్దయ్య ఏమి ఈ సమయంలో ఇక్కడ ఉన్నావు, దేవాలయం కూడా మూసేశారు కదా అని అడిగారు.
అందుకు ఆ ముసలాయన, ఇది జరిగింది నాయన స్వామి, ఇది జరిగింది, ఏం చేస్తాం, ఏంటి, నాకు అదృష్టం లేదు, అందుకని నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ఉండి ఈ స్వామి దగ్గర కూర్చొని దేవాలయం దగ్గరే నేను దర్శించుకున్నాక వెళ్తాను, నేను వెళ్తే మళ్ళీ తిరిగి వస్తానో రాలేను కూడా నాకు తెలియదు అని బాధపడ్డారు. అప్పుడు ఆ సాధువు, సరే సరే ముసలాయన, ఈరోజు రాత్రికి నిద్రపోండి మీరు ఎలాగోలా, రేపు ఉదయాన్నే దేవాలయం తెరుస్తారు, దర్శించుకుని వెళ్ళండి అన్నారు. కేవలం ఒక్కరోజు రాత్రే జరుగుతుంది ఇదంతా కూడా, బాగా కూడా గమనించండి. ఒక్కరోజు రాత్రే సాయంత్రంగా మూసేస్తున్నామన్నారు, రాత్రి కాడ ఉన్నారు, రాత్రి 7 ఆ టైంలో ఒక సాధువు వచ్చారు, చెప్పారు, సరే రేపు ఉదయాన్నే దేవాలయం తెరుస్తారు, దర్శించుకొని వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు అని ఆ సాధువు చెప్పారు. అలాగే స్వామి అనేసి ఈ పెద్ద ఆయన కూడా అన్నారు. అంతటితో అయిపోయింది. దేవాలయంకు ముందు వైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా, కేదార్నాథ్ ఆలయం బయట వైపు, ఆ ప్రదేశంలో పడుకున్నారు. తెల్లారి లేచేసరికి గంటలు గనగన మోగుతున్నాయి, లేచి చూసేసరికి దేవాలయం తెరిచున్నారు. అంతా కూడా ప్రజలు వస్తున్నారు, దర్శించుకుంటున్నారు, వెళ్తున్నారు. ఆదర ఆ పెద్ద ఆయన అక్కడే మునిగి, అక్కడ ఉన్నటువంటి కోనేరులోనే అక్కడ మునిగేసి చల్లటి నీళ్ళల్లో స్వామి దగ్గరికి వెళ్ళారు దర్శించుకోవడానికి. వెళ్ళి దర్శించుకున్నారండి స్వామిని. ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుని బయటికి వచ్చే సమయంలో ఒక అర్చకులు మాట్లాడారు కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం రండి దర్శించుకుందరు స్వామిని అని. ఆయన కనపడ్డారు. అయ్యా పెద్దయ్యా, పోయిన సంవత్సరం నేను మీతో మాట్లాడాను కదా, దేవాలయం తెరిచిన వెంటనే వచ్చారు, భలే వచ్చారు, ఎలా బయలుదేరారు మీరు అన్నారు. అంటే అర్థం కాలేదు అయ్యా, ఏమంటున్నారు అని ఈ పెద్ద తెలియదు కదా. అంటే పోయిన సంవత్సరం మనం మాట్లాడాం కదా, మూసేశాము, రేపు సంవత్సరం తెరుస్తారని చెప్పాను కదా నేను, మీరు భలే వచ్చారే, మొదటి రోజు దేవాలయం తెరిచిన మొదటి రోజు వచ్చారే, ఎలా వచ్చారు అని అడిగారు. నేను మళ్ళీ సంవత్సరం అంతా ఎందుకు ఆగినా, నేను రాత్రి ఇక్కడ పడుకున్నాను, తెల్లారింది దేవాలయం తెరిచారు, నేను దర్శించుకున్నాను అన్నారు. కాదు పెద్దయ్య, అర్థం కాలే పూజారి ఆ అర్చకులకు, అట్లా కాదు పెద్దయ్య, పోయిన సంవత్సరం మీరు వచ్చారు, నేను మిమ్మల్ని పంపించాను, దేవాలయం తెరిచలేదు, మూసేశారు, వెళ్ళండి వచ్చే సంవత్సరం ఉండి అని. మీరు ఇంటికి వెళ్ళారు కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు కదా అన్నారు. డౌట్ వచ్చి, అంటే లేదయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను, అయినా సంవత్సరం అవ్వడం ఏంటి, ఒక్కరోజు రాత్రే కదా గడిచింది అన్నారు. అక్కడ ఉన్నటువంటి అర్చకులకు ఏం మాట్లాడాలో అర్థం కాలే. ఇంకా అందరూ ఇలా చూస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆయనకు ఒక్కరోజు రాత్రికి రాత్రే సమయం మారిపోయింది, కాలం మారిపోయింది, ఒక సంవత్సరం ముందుకు వెళ్ళిపోయాడండి. వచ్చింది ఎవరో కాదు, సాధు వేషంలో ఆ పరమేశ్వరుడు, కాలాతీతుడు, కాలాన్ని మార్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఒకరోజు రాత్రి ఆ పేద ముసలాయనకు, ఆ ముసలాయన కళ నిజం చేయడానికి, ఆయనకు దర్శనం కలిగించడానికి ఒక్కరోజు రాత్రికి రాత్రే 6 నెలలు గడిచిపోయేలా చేశారండి. టైం ట్రావెల్ అంటారు కదా, టెక్నాలజీ పరంగా చూస్తే అది జరిగింది. ఆ ప్రదేశంలో మార్చేశారు, ఆయన కాలాన్ని తిప్పేశారండి. గర్రున రాత్రికి రాత్రి క్లోజ్ అయిపోయింది, గడిచిపోయింది, తెల్లారి ఆయనకు దర్శనమైంది. ఇలాంటి సంఘటనలు మన జీవితంలో కూడా జరుగుతాయండి. ఎప్పుడు ఆ పరమేశ్వరుడు పైన నిజమైన భక్తితో ఉంటే మనం. బాగా గమనించండి. ఇంకా ఆ అర్చకులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, లేదయ్యా పోయిన సంవత్సరం మేము మీతో మాట్లాడాము, మిమ్మల్ని ఇక్కడ వద్దు ఇంటికి వెళ్ళండి అన్నాము, మీరు వెళ్ళి మళ్ళీ వచ్చారు కదా అంటారు. లేదయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను, రాత్రి ఇక్కడే పడుకున్నాను, ఒక సాధువు వచ్చారు, ఇట్లా రేపు తెరుస్తారన్నారు, నిద్రపోయాను, తెల్లారి చూస్తే తెరుచున్నారు, గంటలు మోదుంటే స్నానం చేసి వచ్చి దర్శించుకున్నాను స్వామిని, ఇది జరిగింది. ఇదే ఆయన చెప్పింది అంతా ఇదే. అంటే అప్పుడు అర్చకులు అర్థమైంది, కాలం అంటే ఈ పెద్ద ఆయనకు ఒకరోజు రాత్రి గడిచింది, కానీ మిగిలిన అందరికీ ఆ సంవత్సరం గడిచింది. అంటే కాలాన్ని అటు తిప్పగలరు, ఇటు తిప్పగలరు, కాలానికి అతీతుడండి పరమేశ్వరుడు. నిజంగా ఆ పరమేశ్వరుడే వచ్చి ఆ పెద్ద ఆయన కోసం కాలాన్ని మార్చేశారు. ఇది మనం గమనించాల్సింది. ఎంత చూడండి, ఒకరోజు రాత్రికే ఇది జరిగింది విషయము. సో కాలం ఎలా ఉంటుందో చూడండి. ముందు నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను, అప్పుడప్పుడు మనం అనుకున్నట్లుగా జరుగుతాయని. దానికి ముందు మనకు వ్యతిరేకంగా జరిగి ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఆ పరమేశ్వరుడి పైన భారం వేస్తామో, ఎప్పుడైతే మనం ఆ పరమేశ్వరుడి పైన భారం వేసి, అయ్యా నువ్వు తప్ప మాకు ఏ దిక్కు లేరు అని ఎప్పుడైతే కోరుకుంటామో, నీకు వ్యతిరేకంగానే జరిగి ఉంటుంది ఆ సమయం. కానీ దాన్ని తిప్పుతారండి, తిప్పి మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ మీకోసం, మీకు మంచి జరిగేలాగా సెట్ చేస్తారు ఆ టైం. అంటే ప్రతి ఒక్కరి కోసం ఈ కాలాన్ని ఆఫ్ చేస్తారంటే కాదు, కేవలం ఆ పరమేశ్వరుడి భక్తుల కోసం మాత్రమే.
ఆయన చేయగలరు. సో ఇలా అనుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి ఇన్సిడెంట్స్. ప్రతిరోజు కూడా నేను ఇలాంటి వీడియోలు మీకు మన ఛానల్లో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్లో పబ్లిష్ చేస్తాను, చూస్తూనే ఉండండి, ఎవరు మిస్ అవ్వకండి. అలాగే అరుణపారాయణం పూజ గురించి ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్తున్నాను, ఈ అరుణపారాయణం పూజ మీ జీవితంలో మార్పు తీసుకొస్తుందండి. నన్ను నమ్మండి, నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి. నిజంగా ఒక ఇన్సిడెంట్, కాశీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, చిన్న వీడియో పెడతా చూడండి. ఒక గోమాత ఆ సూర్య భగవంతుల వారికి దండం పెట్టుకొని వెళ్ళినటువంటి వీడియో నా కళ్ళ ముందే జరిగిందండి. కాశీకి నేను వీడియోలు తీయడానికి పోతే నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ అది. సో మూగజీవాలేసే స్వామికి, ఆ సూర్య భగవంతుల వారికి నమస్కారం చేసుకుని వెళ్తుంటే మనం ఒక పూజ చేయించుకోలేమా? మన జీవితంలో కూడా మార్పు రావాలంటే ఒక్క అడుగు ముందుకేయండి. నా మీద నమ్మకంతో మీరు ఒక్క అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. ఓం ఐం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. నమో సూర్యనారాయణ స్వామియే నమః.